విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు నటసింహం బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా గురించి మూవీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అరంగేట్రానికి అంతా రెడీ అయింది. ఎప్పుడెప్పుడు మోక్షు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడా అని అభిమానులు ఎదురు చూసే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఉండబోతుందని అధికారికంగా ప్రకటించాడు బాలయ్య. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉండబోతున్నట్టు సమాచారం. అయితే 2024 డిసెంబర్ 5న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సింది. కానీ మోక్షకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే పూజా కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసినట్టుగా నటసింహం బాలయ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే 2024లో పట్టాలెక్కని మోక్ష సినిమా 2025లో కూడా కష్టమే అన్నట్టుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా హనుమాన్ వంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రానుందని తెలిసినప్పటి నుంచి ఈ కాంబోపై అందరిలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే సినిమాపై ఈగర్నెస్తో పాటు పలు సందేహాలు కూడా మూవీ లవర్స్ను వెంటాడుతున్నాయి. 2024 డిసెంబర్ 5న జరగాల్సిన పూజా కార్యక్రమాలు పోస్ట్పోన్ అయినప్పటి నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై ఈ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన ప్రశాంత్ వర్మ ఏడాదికి పైగా వేరే సినిమా కమిట్ కాకుండా ఉండిపోయాడు. నిజానికి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను బాలయ్య ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎంతో నమ్మకంతో మోక్షజ్ఞ భవిష్యత్తును ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు. కానీ మోక్షజ్ఞ ప్రాజెక్టు రోజురోజుకు ఆలస్యమవుతుండటంతో ఇటు మోక్షజ్ఞ సినిమా మొదలు పెట్టలేక అటు వేరే సినిమాను పట్టాలెక్కించలేక ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడు. తాజా సమాచారం మేరకు జై హనుమాన్ను సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ రెడీ అన్నప్పుడు అందుబాటులోకి వస్తానని బాలయ్య పర్మిషన్ తీసుకుని జై హనుమాన్ ప్రాజెక్టును త్వరలో ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మోక్షజ్ఞ కూడా సినిమా తీయడానికి ఇప్పట్లో సిద్ధంగా లేడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. కాబట్టి 2025 ఫస్ట్ హాఫ్ వరకు మోక్షజ్ఞ అరంగేట్రం ఉండదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మరి సెకండ్ హాఫ్లోనైనా మోక్ష సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. ఏదేమైనా మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి అభిమానులు మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పేటట్టు లేదు.